దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్లో భారత్ రన్నరప్గా నిలిచింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన తుది పోరులో 79 పరుగుల తేడాతో ఓడి ఆ జట్టు చేతిలో వరుసగా మూడో ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఓడిపోయింది. ఇంతకుముందు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2023, వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్లోనూ భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. మళ్లీ అదే కథ, అదే తడబాటు. లీగ్ దశలో వరుస విజయాలతో ఓటమి అనేది లేకుండా ఫైనల్ చేరటం, చివరి మెట్టుపై ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవటం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2023, వన్డే ప్రపంచ కప్ 2023, ఇప్పుడు అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్. ఈ మూడు టోర్నీ ఫైనళ్లలో అదే తంతు. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి బాధతో తిరిగి రావటం. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్లోనూ ఇదే జరిగింది. బెనోనీలో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ను ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 253 ఫర్ 7 పరుగులు చేసింది. హర్జాత్ సింగ్ 55, హక్విబ్-చిన్ 48, ఒలివర్ పీక్ 46, హ్యారీ డిక్సన్ 42 రన్స్ చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబానీ 3, నమన్ తివారీ 2, సౌమి పాండే 1, ముషీర్ ఖాన్ 1 వికెట్ తీశారు. అనంతరం 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అర్షిన్ కులకర్ణి సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఆదర్శ్ సింగ్ 47, ముషీర్ ఖాన్ 22 కాసేపు భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 13వ ఓవర్లో ముషీర్ ఖాన్ అవుట్ అయినప్పటి నుంచి టీమిండియా పతనం వేగంగా సాగింది. సెమీఫైనల్ మ్యాచ్ హీరోలు కెప్టెన్ ఉదయ్ సహరన్ 8, సచిన్ దాస్ 9లు సైతం అవుట్ కావడంతో భారత్ 6వ టైటిల్ గెలవాలనే ఆశలు సంక్లిష్టమయ్యాయి. దీంతో 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత మురుగన్ అభిషేక్ 42 కాసేపు నిలబడ్డాడు. పియాన్షు మొలియా 9, అరవల్లి అవనీష్లు సైతం జట్టును కాపాడలేకపోయారు. దీంతో భారత్ చివరకు 174 పరుగులకు అవుట్ అయి అండర్-19 ప్రపంచ కప్లో పోరాటాన్ని ముగించింది. 6వ టైటిల్ సాధించాలనే ఆశను నెరవేర్చుకోలేకపోయింది. ఈ మ్యాచ్లో గెలిచిన ఆస్ట్రేలియా 4వసారి అండర్-19 ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది.